ఫ్రెండ్స్, ఇంతకుముందు చెప్పాను కదా, ఈ బేబీస్ మదరు ఇవి ఫుడ్ తినే వరకు దూరంగా కూర్చుంటుంది. తినిన తర్వాత చాలా గ్రాటిట్యూడ్గా నా దగ్గరకు వస్తుంది అని చెప్పేసి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఇవి ఫుడ్ అంతా తినే వరకు దూరంగా కూర్చొని ఉంది. ఇదిగో చూడండి, తినిన తర్వాత నా దగ్గరకు వచ్చిందనమాట. అవి ఫుడ్ తిని పాలు తాగేసి అంతా అయిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చింది. ఎప్పుడూ అంతేనండి ఈ డాగ్. నిజంగా ఈ డాగ్ యాజ్ ఎ మదర్గా ఇది సాక్రిఫైస్ చేసేది పిల్లల పొట్ట నింపి ఇది ఖాళీ కడుపుతో ఉండటం ఇది చేసే సాక్రిఫైస్ అండి. నిజంగా అవి తినేసే వరకు ఏమి ముట్టుకోదండి. చూడండి, అవి తినేసి పక్కకి వెళ్ళాక ఇప్పుడు లాస్ట్లో కొంచెం మిగిలిపోతే అది తింటుందండి. నిజంగా ఈ డాగుని చూసినప్పుడు నాకు చాలా అనిపిస్తుంది. అది జంతువైనా మనిషి అయినా ఎవరైనా మదరే కదా. చూడండి, అవి తినేసి పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వచ్చి నాకు దాని గ్రాటిట్యూడ్ ఇచ్చి అప్పుడు ఆ కొద్దిగా ఏదో ఉంటే తింటుందన్నమాట. నిజంగా ఇలాంటివి మనం ఎక్కువ మనుషుల్లో చూస్తాము, కానీ డాగ్స్ కూడా ఎంత హార్ట్ ఉంటుందా. కొన్ని డాగ్స్ని నేను చూశానండి, ఫస్ట్ అవి తింటాయి, పిల్లల దగ్గరకు వచ్చినా ఒప్పుకోవు. కానీ ఈ డాగ్ మాత్రం టూ డిఫరెంట్ అండి. తినే వరకు దూరంగా కూర్చుంటుంది అన్నమాట. తర్వాత నా దగ్గరకు వచ్చి దాని గ్రాటిట్యూడ్ ఇచ్చి అప్పుడు ఏదైనా మిగిలింటే తింటుంది అన్నమాట. ఇంకా ఆ రోజు మ్యాక్సిమం ఫుడ్ అంతా అయిపోయింది నా దగ్గర. ఇంకా ఉన్నది మొత్తం ఇంకా దానికే పెట్టేశాను. ఇక అదొక్కటే తింటుందిలే, సరిపోతుందిలే అని చెప్పేసి దానికి పెట్టేసి వచ్చాను అన్నమాట. తర్వాత మళ్ళీ ఇవి కూడా యాడ్ అయినాయి. నిజంగా ఆ డాగ్ మాత్రం చాలా చాలా అప్రిషియేటెడ్ మదర్ అండి. హ్యూమన్లో ఉన్న నేచర్ దానిలో ఉండింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.